జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని జరిగిన ఉగ్రవాద దాడిపై నిరసనగా సుల్తానాబాద్ పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక నాయకులతో కలిసి ఉగ్రవాదుల దిష్టి బొమ్మ దహనం చేసిన పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని, మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామని, కేంద్ర ప్రభుత్వం తీసుకునే ఎలాంటి చర్యలకైనా కట్టుబడి ఉన్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్, మార్కెట్ చైర్మన్ ప్రకాష్ రావు, గాజుల రాయమల్లు, పట్టణ అధ్యక్షులు అబ్బాయ గౌడ్, మండల అధ్యక్షులు చిలుక సతీష్, బిరుదు కృష్ణ, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు. పాకిస్తాన్ తీవ్రవాదులు మన కాశ్మీర్లో పర్యాటకులను విచక్షణారహితంగా దాదాపు 30 మంది పైచిలకు కాల్చి చంపడం, మరి కాంగ్రెస్ పార్టీ పక్షాన మా సోదరులు వైశ్య సంఘం నుండి కూడా మరి పెద్ద ఎత్తున రావడం జరిగింది. అందరం కూడా మరి దీన్ని ముక్తకంఠంతో ఖండిస్తూ ఉన్నాం. మరి భవిష్యత్తులో ఇటువంటిది జరగకుండా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు తప్పకుండా చర్యలు తీసుకోవాలా. మరి ఇప్పటికే దేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్తో సహా అన్ని రాజకీయ పక్షాలు మరి ప్రజలంతా కూడా ముక్త కంఠంతో ఇవాళ ఖండిస్తూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏ చర్యలు తీసుకున్నా ఈ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులుగా యావత్ ప్రజానికం మరి మీరు తీసుకునేటువంటి చర్యలకు మద్దతుగా ఉంటుంది. చనిపోయిన కుటుంబాలకు మద్దతుగా వారి ఆత్మ శాంతి చేకూరాలని చెప్పి భవిష్యత్తులో వారి చనిపోయిన కుటుంబ సభ్యులకు కూడా ఆ దేవుడు అన్ని విధాలుగా మంచి ఐశ్వర్యాన్ని, ఆరోగ్యాన్ని ఇవ్వాలని చెప్పి భగవంతుడు అన్ని విధాలుగా మద్దతు ఉండాలని చెప్పి మరి కోరుకుంటూ